ఇక తమిళనాడు రాజకీయాల్లో సంచలనం నెలకొంది. ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హైకమాండ్ వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనను బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిపించారు. దీంతో అక్కడికి వెళ్లిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ తర్వాత ఇవాళ తన రాజీనామాను ప్రకటిస్తారని తెలుస్తోంది. எல்லாத்தையும் நன்றியா பேசுறேன். நான் முறையா பேசுறேன். ஆனா இந்த மாதிரி பேச நல்லா இருக்காது. எல்லாத்தையும் முறையா பேசுறேன். கீழே கொடுங்க அண்ணே உட்கார்ந்து ஒரு நிமிஷம் அண்ணே உட்கார்ந்து பொறுமையா 2 நாள் எல்லாம் பேசுவாங்க. புது கட்சி அண்ணா எல்லா கேள்வி தலைவர் ஒரு நிமிஷம் எல்லா கேள்விகளும் பதில் சொல்றேன். உட்கார்ந்து பேசுவாங்க. எல்லாத்துக்கும் பதில் சொல்றேன். நல்லா பேசுறேன். 2 நாள்ல பேசுறேன்னு சொல்றேன். தேங்க்யூ. 2 நாள்ல பேசுறேன். அண்ணே அன்புக்கு நன்றிங்க. அன்புக்கு நன்றி. తమిళనాడు రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్న అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో హైకమాండ్ తీరుపైన అసంతృప్తిగా ఉన్నట్లు ప్రధానంగా ఈ రాజీనామాకి కారణంగా తెలుస్తుంది. మరి ఎప్పుడు రాజీనామా ప్రకటిస్తారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది అందించడానికి మా ప్రతినిధి నరేష్ అందుబాటులో ఉన్నారు. నరేష్, థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ రత్న. తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా నెలకొన్నటువంటి బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు అయితే అన్నామలై పార్టీకి సంబంధించి అంటే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా తను ఇప్పటికే అసంతృప్తిగా ఉంటారు. గత ఎన్నికల్లో తను పోటీ చేయకుండా ఉన్నారు. తన ఒక ప్లేస్ సంబంధించి కూడా ఎల్ల మురగన్నకే మాత్రం బీజేపీ పార్టీ భర్తీ చేయడంతో తను గత ఎన్నికల్లో కూడా ఒక పార్టీకి ఎన్నికలకు కూడా దూరంగా ఉంటూ పరోక్షంగా కూడా బీజేపీ రాజకీయాలకు వెళ్తే మాత్రం సపోర్ట్ చేస్తూ వస్తా ఉన్నారు. దీంతో పూర్తి స్థాయిలో కూడా అసంతృప్తి చెందారనేసి ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఢిల్లీకి కూడా పిలిపించి బీజేపీ సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో కూడా ఈ రోజు సమావేశం కానున్నారు. ఒక సమావేశం తర్వాత ఇప్పటి వరకు వైరల్ అవుతున్నటువంటి తమిళనాడు రాజకీయాలకు సంబంధించి కూడా ఒక సంచలనంగా కూడా మారేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తను బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత తన రాజీనామాని ప్రకటిస్తారనేసి ఇప్పటి వరకు జాతీయ మీడియాలో అలాగే తమిళనాడుకి సంబంధించినటువంటి మీడియాలో అయితే మాత్రం వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అన్నామలై ఢిల్లీకి అయితే చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత జాతీయ అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత తన రాజీనామాని ప్రకటించేట్టుగా అయితే వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడుకి సంబంధించి చూసుకుంటే ఈ ఎలక్షన్స్ కాకుండా గత ఎలక్షన్స్ లో తను పార్టిసిపేట్ చేసినప్పుడు మొత్తం బీజేపీకి సంబంధించి 12% ఓట్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు తన పోటీ అంటే తను పార్టిసిపేట్ చేయకుండా ఉన్నటువంటి ఈ ఎలక్షన్ లో 2% మాత్రమే బీజేపీకి రావడం అనేది తన ఎఫెక్ట్ ఎంత వరకు ఉంది అనేది అయితే మాత్రం బీజేపీకి అయితే తెలిసింది. దీంతో బీజేపీకి సపోర్ట్ చేయకుండా ఇలా పరోక్షంగా కూడా బీజేపీకి దూరం పెట్టడం అనే దానిపైన కూడా తను అసంతృప్తిగా ఉన్నారనేసి అయితే తెలుసు. ఇక బీజేపీ పార్టీ పెద్దలు కూడా తనని ఢిల్లీకి పిలిపించి తనతో మాట్లాడడం అయితే జరుగుతా ఉంది. సో దీనికోసం అయితే నిన్న రాత్రే ఢిల్లీకి అయితే చేరుకున్నారు. ఈ రోజు ఉదయం హైకమాండ్ తో కూడా మాట్లాడిన తర్వాత తన యొక్క అసంతృప్తి పైన అయితే మాత్రం కొన్ని ఊహాగానాలు అయితే వినపడతా ఉన్నాయి. బీజేపీకి తను పూర్తి స్థాయిలో కూడా రాజీనామా చేసి తను సొంతంగా కూడా ఒక కొత్త పార్టీని కూడా పెట్టాలనేసి అయితే ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. తను బీజేపీ పార్టీ చేరక ముందుగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా సింగం ఆఫీసర్ లాగా అతను చలామణి అవుతూ అంత క్రేజ్ తెచ్చుకునేటువంటి అన్నామలై అయితే మాత్రం కమలం గూటికి కూడా రావడం అయితే జరిగింది. ఇక కమలం గూటికి వచ్చిన తర్వాత తన మార్క్ ని పెట్టేదానికి యూత్ ని
అలాగే తమిళనాడులో ఉన్నటువంటి ఒక సాంప్రదాయాలను కూడా వెనకేసుకుని వస్తూ వాటికి సపోర్టెడ్ గా ఉంటూ అక్కడ ఉన్నటువంటి వాటికంతా కూడా ఆకర్షితులైనటువంటి వారంతా కూడా అన్నామలైకి అనుచరులుగా మారి చాలా వరకు సపోర్ట్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దక్షిణ సౌత్ ఇండియాలో అయితే మాత్రం ఒక బీజేపీకి ఎక్కడా కూడా ఎటువంటి ఆదరణ లేకపోవడంతో తమిళనాడులో అన్నామలైకి సంబంధించి మాత్రమే బీజేపీకి ఎంతో కొంత సపోర్ట్ అయితే ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ అన్నామలైని పక్కన పెట్టి ఆ ఒక ప్లేస్ కి సంబంధించి కూడా ఎల్ మురుగన్ అయితే తీసుకురావడంతో తను పూర్తి స్థాయిలో కూడా ఈ రాజకీయాలకు దూరంగా ఉంటూ గత ఎన్నికల్లో తన ఒక మార్కును కూడా పక్కన పెడేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం తమిళ పాలిటిక్స్ లో చూసుకుంటే ఒక వార్త జోరుగా కూడా ప్రచారం అయితే సాగుతా ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్నామలై కొత్త పార్టీని అయితే స్థాపిస్తాడు. బీజేపీ పార్టీకి రాజీనామా చేసి తన ఒక కొత్త పార్టీని స్థాపించే విధంగా తన అనుచరులు కూడా ఇప్పటికే ఒక పార్టీ జెండాని గాని ఆ ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారబోతుంది. ఒక కొత్త పార్టీ పేరు, జెండా డిజైన్లు, ఒక మొత్తం అంతా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ యొక్క ఊహాగానాలు కూడా మరింత బలాన్ని అయితే చేకూరుతా ఉంది. ఈ రోజు సాగేటువంటి హైకమాండ్ తో ఈ యొక్క రాజకీయాలకు కూడా స్వస్తి చెప్తూ తను సొంతంగా కూడా ఒక పార్టీ ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. గతంలో చూసుకుంటే హిందీ పైన అంటే తమిళనాడుకు సంబంధించి ప్రాంతీయాభిమానం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ భాష సంబంధించి కూడా ఎక్కువగా ఈ యొక్క ఉద్యమం లాంటిది ఒకటి జరిగినటువంటి పరిస్థితుల్లో హిందీ విధింపు పైన కూడా తిరుగుబాటు చేస్తూ తన మార్కును కూడా సాధించి పెట్టుకున్నాడు అన్నామలై అయితే మాత్రం. సో తన బహిరంగంగానే కూడా అంటే అప్పుడు సెకండరీ బోర్డుకి సంబంధించి చూసుకుంటే 9వ తరగతికి సంబంధించి హిందీని కూడా తీసుకురావడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని బహిరంగంగానే తను వ్యతిరేకించారు. సో తన మార్కు ఎట్లా ఉందంటే గతంలో చూసుకుంటే తను మాజీ ఐపీఎస్ ఆఫీసరు, ఇప్పుడు చూసుకుంటే మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. సో దీనికి ఇంతటికి కూడా తన అనుచరులు, తన ఫాలోవర్స్ ఒక తమిళనాడులో తన ఒక మార్క్ అంతా కూడా బీజేపీని యూజ్ చేసుకోలేకపోయింది. గత ఎన్నికల్లో చూసుకుంటే 2% ఓట్లు మాత్రమే సాధించగలిగినటువంటి బీజేపీ అయితే మాత్రం అదే అన్నామలై తను పార్టిసిపేట్ చేసినటువంటి ఎన్నికలు అంటే ముందుగా ఉన్నటువంటి ఎలక్షన్స్ లో 12% ఓట్లు ఉత్త బీజేపీకి మాత్రమే తీసుకురావడం అనేది అన్నామలైకి మాత్రమే దక్కినటువంటి ఘనత అది. అయినప్పటికీ అన్నామలైని పక్కకు పెట్టడం అనేది ఒక చర్చనీయాంశంగా కూడా మారినది. సరే, ఇప్పుడు అయితే ఢిల్లీకి పిలుస్తున్నారు, ఢిల్లీలో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుజ్జగించే ప్రయత్నాలేనవి? ఇప్పటికీ తను ఉన్నటువంటి బీజేపీ మీద చాలా అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలు కూడా అన్నామలైని ఢిల్లీకి పిలిపించి ఇప్పుడు బుజ్జగించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంది. కాకపోతే తను రాజ్యసభ సీటుతో పాటుగా సెంట్రల్ మినిస్టర్ పోస్టు కూడా ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాకపోతే ఈ రోజు జరిగేటువంటి ఒక సమావేశంలో కూడా తన డిమాండ్స్ అన్ని కూడా హైకమాండ్ తో చెప్పనున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. ఆ ఒక డిమాండ్స్ ని బీజేపీ గాని పరిష్కరిస్తే మాత్రం తను బీజేపీలోనే కొనసాగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే తను కోరుకున్నటువంటి రాజ్యసభ సీటు అలాగే సెంట్రల్ మినిస్టర్ పోస్టు ఇవ్వడానికి బీజేపీ అయితే రెడీగా లేదు. సో దానికోసమే మళ్ళీ కూడా అన్నామలై ఒక బీజేపీకి రాజీనామా చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా కూడా ఉన్నాయనేసి అయితే మాత్రం జాతీయ మీడియా అయితే వెల్లడించింది. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకునేటువంటి అన్నామలై అయితే మాత్రం తను మాట్లాడినటువంటి మాటలు కూడా కొద్దిగా అసంతృప్తిగానే ఉన్నాయి. చాలా డల్ గా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అదే జాతీయ పెద్దలతో మాట్లాడిన తర్వాత అంటే బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత తన నిర్ణయాన్ని కూడా బయట పెడతామనేసి అయితే చెప్పారు. ఇక ఢిల్లీ నుంచి నేరుగా సరాసరి 3వ తేదీ అంటే రేపు తమిళనాడుకు వచ్చిన తర్వాత చెన్నైలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కూడా ఒక కీలక నిర్ణయం కూడా పెడతామనేసి అయితే మాత్రం తెలుస్తా ఉంది. ఇక 4వ తేదీ తన పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క నిర్ణయాన్ని బయట పెట్టేటువంటి అవకాశం ఉంది. దీంతోనే 4వ తేదీ అయితే మాత్రం తన కొత్త పార్టీకి సంబంధించినటువంటి లీక్స్ కూడా బయట రాబోతున్నాయనేసి అయితే తెలియజేస్తా ఉన్నారు. అందుకే అన్నామలైకి అయితే మాత్రం ఇప్పటి వరకు అంటే తను తమిళనాడులో చేసినటువంటి రాజకీయాలన్నీ కూడా బీజేపీ పెద్దలకి నచ్చకపోవడంతోనే తను పక్కకు పెట్టారనేసి అయితే ఒక సమాచారం అయితే ఉంది. దీనికోసమే నిన్న ఢిల్లీకి అయితే పిలిపించుకోవడం కూడా జరిగింది. ఇక ఢిల్లీలో జరిగేటువంటి ఒక రాజకీయ సమావేశంలో కూడా
తనకి నచ్చినటువంటి తన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా పరీక్షించబోతున్నారో, ఒకవేళ దాన్ని చేసేటువంటి ఆ ఒక నిర్ణయాలను కూడా బీజేపీ ఎలా తీసుకోబోతుంది అనేసి అయితే ఉంది. ఇక నిన్నైతే మాత్రం అన్నామలై చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంచెం వైరల్ గా కూడా మారినటువంటి పరిస్థితిగా ఉంది. దీంతోనే ఢిల్లీ పెద్దలైతే మాత్రం తమిళనాడుకి సంబంధించి ఇప్పటికే ఒక కొత్త అధ్యక్షుని కూడా తీసుకురావడం జరిగింది. ఇక అన్నామలైకి సంబంధించి చూసుకుంటే తన మార్కును కూడా బీజేపీ వాడుకోవడం లేదు అనేసి కూడా తెలుస్తా ఉంది. సో దీంట్లో తన పక్కన పెడేసినారు, పూర్తి స్థాయిలో కూడా రాజకీయాలకి దూరంగా పక్కన పెట్టి అన్నామలై అనే వ్యక్తినే బీజేపీకి దూరంగా పెట్టారనేసి విమర్శలు కూడా రావడంతో తనే ఒక కొత్త పార్టీ కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. వాళ్ళ ఫాలోవర్స్ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక జెండా రంగులు గానీ ఆ పార్టీ పేరు కూడా ఇప్పటి వరకు వైరల్ గా కూడా మారున్న నేపథ్యంలో తను బీజేపీకి రాజీనామా చేసి తనే సొంతంగా కూడా రాజకీయాల్లోకి వచ్చే విధంగా ఉంది. తమిళనాడులో ఏదైనా సరే ఒక సొంత రాజకీయ అంటే ప్రాంతీయ రాజకీయ పార్టీలు మాత్రమే ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సెంట్రల్ కి సంబంధించినటువంటి పార్టీలు అలాగే అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీలు ఎప్పుడు కూడా తమిళనాడు ప్రజలైతే మాత్రం వాటికి మద్దతు అయితే ఇవ్వరు. సో దీనికి తెలుసుకున్నటువంటి అన్నామలై తనే సొంతంగా కూడా బీజేపీ తమిళనాడులో ఒక సొంతంగా కూడా పార్టీ ఏర్పాటు చేయాలనేసి కూడా నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయంతో అన్నామలై తీసుకునేటువంటి నిర్ణయం అయితే మాత్రం ఇప్పుడు ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితిగా ఉంది. తమిళనాడులో ప్రస్తుతం అయితే మాత్రం ద్రవిడ పార్టీలు అనేటువంటి డిఎంకే, అన్నా డిఎంకే తో పాటుగా విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ అయితే ఉంది. సో మళ్ళీ ఇవన్నీ కూడా ద్రవిడ పార్టీలకు సంబంధించి లోకల్ గా ఉన్నటువంటి పార్టీలు. సో ఏఐడిఎంకే అలయన్స్ లో ఉన్నప్పుడు, డిఎంకే అలయన్స్ లో ఉన్నప్పుడు కూడా ఆ ఒక పార్టీలకు సంబంధించి కూడా తర్వాత వచ్చేటువంటి ఎలక్షన్స్ లో వాటినన్నింటినీ కూడా ఓడించినటువంటి పరిస్థితి తమిళనాడు ప్రజలైతే తీసుకురావడం జరిగింది. సో దీంతో సెంట్రల్ పార్టీలకి మద్దతు లేకుండా లోకల్ పార్టీలకి మాత్రమే మద్దతు ఇచ్చేటువంటి సంస్కృతి అక్కడ రావడం అయితే మాత్రం తమిళనాడులో అదొక ట్రెండ్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి ఆలోచించినటువంటి అన్నామలై అయితే బీజేపీని కూడా ముందుగా ఇప్పటి నుంచి గత ఎన్నికల నుంచి కూడా తనని పక్కన పెట్టడం, సో దీంతో తన గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేసుకోవడం అయితే జరిగింది. సో దీని ద్వారానే ఈ రోజు జరిగేటువంటి ఢిల్లీలో తన సమావేశం తర్వాత తన నిర్ణయాన్ని కూడా బయట వచ్చి చెప్పతారు అనేసి అయితే ఉన్నాయి. నిన్న ఢిల్లీకి చేరుకునేటువంటి అన్నామలై అయితే మాత్రం జాతీయ మీడియా కొన్ని మీడియా ప్రతినిధులు కూడా వారిని ప్రశ్నించినప్పుడు కొన్ని వ్యాఖ్యలు అయితే కూడా చేయడం జరిగింది. మాట్లాడడానికి మాత్రమే వచ్చాను, రాజకీయాలకు సంబంధించినటువంటి కొన్ని కీలక విషయాలు కూడా రేపు వెల్లడిస్తామనేసి అయితే మాత్రం తను చెప్పడంతో ఈ రోజు తను సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అనేది అయితే కొద్దిగా ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే యువతనంతా కూడా విజయ్ వైపు ఆకర్షితులుగా ఉన్నటువంటి తమిళనాడు ప్రజలను అయితే మాత్రం అన్నామలైతో ఉన్నప్పుడు అన్నామలైకి ఎక్కువగా కూడా యూత్ గానీ ఒక కొన్ని వర్గాలన్నీ కూడా అన్నామలై వైపే కూడా మొగ్గు చూపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్నామలై ఎప్పుడైతే ఒక రాజకీయాలు అంటే ఒక బీజేపీ పార్టీకి దూరంగా ఉండి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మాత్రమే సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక గ్రాఫ్ పడిపోవడంతో ఒక అన్నామలై తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు ప్లస్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు ఢిల్లీ నుంచి తను తీసుకునేటువంటి నిర్ణయాలు లేదా తమిళనాడులో మళ్ళీ ఇంకొక కొత్త పార్టీ కూడా పుట్టుకొచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అనేసి అయితే ఇది ఒక వైరల్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే తమిళనాడులో ఇప్పుడు నెలకొంది. రత్న, థ్యాంక్ యూ నరేష్.